అజ్ఞాని జీవనశైలి చాలా విచిత్రంగా ఉంటుంది అంటారు అష్టావక్ర మహర్షి. అజ్ఞాని 3 పనులు చేస్తాడు. ఒకటి, కామభక్ష, బకాసురులాగా కంటికి కనిపించిందల్లా తినేస్తాడు. నేను తినటానికే పుట్టాను అంటాడు. ఒళ్ళు పెంచుతాడు. ఒళ్ళు పెంచి పెంచి భారీ కాయంతో చనిపోతాడు. 2, కామవాద, అతివాగుడు, నోటి మీద మూత ఉండదు, అప్రస్తుత ప్రసంగం చేస్తాడు. ఫుల్ స్టాప్లు కామాలు ఉండవు, అతి తెలివిగా మాట్లాడతాడు, వాగుడు పిచ్చి. 3, షాపింగ్ డిజార్డర్ అంటారు. షాపింగ్ డిజార్డర్, కాళ్ళు చేతులు తిన్నగా ఉండవు, రోజు షాపింగ్ చేయాలి, ఎప్పుడు ఎక్కడికో వెళ్ళాలి, ఏదో ఒక పిచ్చి పని చేయాలి, అందరినీ ఒత్తిడికి గురి చేయాలి. ఇవన్నీ మానసిక ఒత్తిడి వలన కలిగేటటువంటి ఇబ్బందులు అంటుంది శాస్త్రం. ముక్తి ఏమిటి? ముక్తి అంటే ఏమిటి? ఇటువంటి మానసిక ఒత్తిడి లేకుండా, ముక్తి అంటే ఏమిటి? ఇటువంటి మానసిక ఒత్తిడి లేకుండా తేలిక మనసుతో ఆనందంగా జీవించటం. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి అని గుర్తిస్తాడు జ్ఞాని. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి అని గుర్తిస్తాడు జ్ఞాని. ఒంటరిగా ఉంటాడు. బంధువులు బాంధవ్యాలు ఉండాలని కోరుకోడు. బంధుమిత్రులతో కలిసి ఆనందిస్తాడు. జ్ఞాని అసంగ ఆత్మస్థితిలో ఉండి ఆనందిస్తాడు. బంధుమిత్రులను దాటి ఆత్మస్థితిలో రమించటమే మోక్షం అంటారు. అహంకారానికి బంధువులు కావాలి, ఆత్మకు అక్కర్లేదు. అహంకారానికి బంధువులు కావాలి, ఆత్మకు అక్కర్లేదు. ఒక్కడే ఉన్నా కూడా ఆత్మయందే రమిస్తాడు. దాని అర్థం జ్ఞానికి వ్యక్తులతో సంఘం ఉండదు, అతనికి వ్యక్తులంటే చిరాకు అని అనుకోకూడదు. జనం మధ్యలో ఉన్నా కూడా జ్ఞాని ఆత్మలో రమించగలడు అని అర్థం. ఈ పరిస్థితి నిత్యము ఉంటుంది జ్ఞానికి.